నిరుద్యోగులకు వైసీపీ సర్కార్ తీపి కబురు అందించింది. సంక్రాంతి తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై చర్చించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే ఇందులో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఉద్యోగుల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, సందీప్, ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్లు వేయకపోవడం కానీ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామనే విధంగా కూడా చెప్పి రిలీజ్ చేయలేదు, ఇది నిరుద్యోగుల్ని మోసం చేశారు అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఏపీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ వేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలియడంతో కొంత ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నిరుద్యోగులు కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పండగ తర్వాత ఈ నోటిఫికేషన్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి గతంలో డిఎస్సికి సంబంధించి కంపల్సరీ నోటీస్ వేస్తామనే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా అనేక పెండింగ్ ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పోస్టింగ్ సంబంధించిన దాంట్లో కూడా గతంలో ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకొని వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కల్పన అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కూడా కసరత్తు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. కంపల్సరీగా ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగులకి ఈ నోటిఫికేషన్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం 6,592 ఎస్టీజీకి సంబంధించి దాంతో పాటు 160 మంది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్లకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన దాంట్లో నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మెగా డిఎస్సి అనేది వస్తుందా రాదా అనే దానిపైన కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సందిగ్ధంలో కంపల్సరీగా ఈ ఏడాది ఆగస్టు జూలైలో ప్రకటించేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కొంతమంది సంఘాలు అయితే చెప్పారు. కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే గతంలో కూడా అనేక సార్లు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనే విధంగా కూడా కసరత్తు జరిగినప్పటికీ కూడా నోటిఫికేషన్లు అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ప్రస్తుతం అయితే దానిపైన మాత్రం జిల్లాల వారీగా ఖాళీలు ఎక్కడ అవసరం ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఆమోదానికి అయితే సీఎం ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సీఎం అధికారులన్నీ కూడా దానిపైన దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మెగా డిఎస్సికి సంబంధించి 2019లో వేస్తామనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఆ నోటిఫికేషన్ అనేది వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది కసరత్తు జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా వస్తుందా రాదా అనే దానిపైన కూడా కొంత ఉన్నప్పటికీ మాత్రం కంపల్సరీగా ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఒకవేళ కనుక ఈ డిఎస్సి నోటిఫికేషన్ కనుక విడుదలయ్యి వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకు వెళ్తే కంపల్సరీగా ఎన్నికల్లో వైసీపీకి కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశంలో కూడా వైసీపీ శ్రేణులు అయితే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన కసరత్తు అయితే జరుగుతుంది. సీఎంఓ కూడా ఆమోదానికి వెళ్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సిన అవకాశం ఉంది. సందీప్, థ్యాంక్ యూ సాయి.